పశ్చిమ మధ్య మరియు దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెలన్నర ముందే రుతుపవనాలు ప్రవేశించినా నిన్న మొన్నటి వరకు వాన జాడ కానరాలేదు. కానీ ప్రస్తుతం వరుణుడు ఊపందుకున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదు. ఇక కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ఈ ఉధృతి కారణంగా సముద్ర కోత తీవ్ర సమస్యగా మారింది. ఉప్పాడ, సూర్యాపేట, మాయాపట్నం వంటి గ్రామాలు ఈ సమస్య వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. సముద్రం ఉప్పొంగడంతో మాయాపట్నం గ్రామం జలమయమై సుమారు 20 ఇళ్లు కూలిపోయాయని, 70 ఇళ్లలోకి నీరు చేరిందని స్థానికులు తెలిపారు. రక్షణ గోడలు, జియో ట్యూబ్లు ధ్వంసం కావడం వల్ల సముద్రం నీరు గ్రామాల్లోకి చొచ్చుకొని వస్తోంది. దీంతో గ్రామస్తులు ప్రతిక్షణం భయాందోళనతో జీవిస్తున్నారు. సముద్ర కోత కారణంగా గ్రామస్తులు రాత్రి వేళల్లో సముద్రం ఊరిలోకి వచ్చేస్తుందేమోనని బెంబలెత్తిపోతున్నారు. ఈ సమస్య వల్ల సముద్రమే జీవనాధారమైనటువంటి అక్కడి ప్రజలకు ఆ కడలే వారి ఆవాసాలను కబలింపజేస్తోంది. ఇల్లు, వాకిళ్లు, బడులు, గుడులు, చర్చిలు, 100 ఎకరాల పంట పొలాలు, గ్రామాల్లోని ప్రధాన కట్టడాలు సాగర గర్భంలో కలిసిపేసుకుంటుంది. తీర ప్రాంత మత్స్యకారులకు నిలువ నీడ లేకుండా చేసి నిరాశ్రయాలుగా మారుస్తోంది. సముద్ర కోత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరాలలోని 8 గ్రామాలకు చెందిన ప్రజలకు దశాబ్దాలుగా అంతులేని వ్యధనే మిగిల్చుతోంది. గతంలో నిర్మించిన రక్షణ గోడలు, జియో ట్యూబ్లు పనిచేయకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. స్థానికులు ప్రభుత్వం నుండి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు. ఈ సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తక్షణ సహాయ సహకారాలు అందించాలని, సహాయక చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్కు ఆదేశించారు. ఆరోగ్య సమస్యల నివారణకు వైద్య సిబ్బంది, ఔషధాలను అందుబాటులోకి ఉంచాలని సూచించారు. అలాగే రాబోయే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 323 కోట్ల రూపాయలతో టెట్రాపాడ్స్ రక్షణ గోడ నిర్మాణం చేపట్టనుందని, ఇది స్థానికులకు ఎన్నో ఏళ్ల కలగా ఉందని సమాచారం ఇచ్చారు. అలాగే 200 కోట్లతో కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ చర్యలు సముద్ర కోత నుండి గ్రామాలను కాపాడేందుకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. సముద్ర కోత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్థానికులకు కొంత ఊరటనిస్తున్నప్పటికీ వీటిని వేగవంతం చేయాలని, శాశ్వత పరిష్కారం కోసం మరింత చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.